ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనినీ కలుపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను నిధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఇండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకాజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్లయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. కావున నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి
నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా, దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. అటివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యొర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో
హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు మోషే ఇశ్రాయేలీలకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను యువతల ఉదయదిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న ఆరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండ వరకున్న అమోరీయుల 2 రాజుల దేశమును, పిస్గా ఈటులకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొనిరి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. లూకాసు వార్త 5వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొని సాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరును విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్లనొద్ద కూర్చుండియుండుట చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారాయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడునూ పాతబట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడునూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే
క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పాను. లూకా సువార్త 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెలుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడగగా యేసు వారితో ఇట్లనెను. తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ చేయి గలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచన లెరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియచూచి నీ చేయి చాపుమని వానితో చెప్పాను. వాడు అలాగు చేయగానే వాని చేయి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాటలాడుకొనిరి.